అందరికీ నమస్కారం. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు మనం ఆదర్శ రైతు ప్రోగ్రాం చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఒక మగ రైతు ఒక మహిళా రైతుని ఐడెంటిఫై చేసి వాళ్ళ గురించి తెలుసుకొని ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న మంచి ఏందనేది మనం తెలుసుకొని వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నారెడ్డిపాలెం గ్రామంకి చెందిన ఒక యువ రైతుని మీకు పరిచయం చేస్తున్నాం. చెప్పండి, మీ పేరేంది? పులిమి సుమంత్ రెడ్డి. వీళ్ళ పెదనాన్నగారు మా కోవిడ్ సమయంలో ఆయన స్వర్గస్థులు అవ్వడం, అలాగే వీళ్ళ తండ్రికి ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇక్కడ తోడుండడం, ఈయనకి మనసులో గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకోవడం చాలా బాగా నచ్చి ఈయన ఇక్కడే సెటిల్ అయిపోవడం జరిగింది. సుమంత్ గారు, మీరు ఫ్యామిలీ ఎంతమంది మెంబర్స్? 4 మెంబర్స్. అమ్మ, నాన్న, తమ్ముడు. అమ్మ, నాన్న, తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. మీకు ఎట్లా ఆ సాఫ్ట్వేర్ సెక్టర్కి ఈ వ్యవసాయంకి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏది మీకు మనసుకి? మన సొంత ఊర్లో ఉండి మన నచ్చిన పని చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఓకే. ఆ వర్క్ ప్రెజర్, ఆ టెన్షన్స్ ఏం లేకుండా మీకు ఇది బాగా నచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి మీ గ్రామంలో చాలా పనులు మేము వస్తున్నప్పుడు చూసాము. అక్కడ ఒక దగ్గర ట్యాంక్ కడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, ఈ రోడ్ వేశారు. తర్వాత ఇది సబ్ స్టేషన్ కూడా ఎప్పటి నుంచో అంతే ఇంప్లిమెంట్ అయ్యి ఉంది, అది ప్రాసెసింగ్ లో ఉంది, స్టార్ట్ చేస్తారు. ఈ అన్నారెడ్డిపాలెం గ్రామం చాలా పెద్ద గ్రామం, అంటే ఏరియాల పరంగా చాలా పెద్ద విస్తీర్ణం ఉందన్నమాట. ఇందులో ఎలక్ట్రిక్ షార్టేజెస్ వచ్చి ట్రాన్స్ఫార్మర్లు బర్న్ అయిపోవడం ఎప్పటి నుంచో దశాబ్ద కళలన్నమాట ఈ గ్రామానికి. వీళ్ళకి సబ్స్టేషన్ కావాలని ఎన్నో ప్రభుత్వాలను అడిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నేతృత్వంలో ఆత్మకూరులో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అన్నారెడ్డిపాలెంకి సబ్స్టేషన్ తీసుకొచ్చిన ఘనత మన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిది. అట్లాగే కూటమి ప్రభుత్వంలో మీకు చెప్పండి, వ్యవసాయ పరంగా మీకు యూరియా కార్డు ఎకరాకి 3 కట్టల లెక్కన కార్డు రాపించుకున్నాము. ఇప్పుడు మీకు పిండి ఇబ్బంది లేకుండా వస్తుంది అన్నమాట. అట్లాగే మీకు అన్నదాత సుఖీభవ పథకం వస్తుంది. ఇంట్లో నాన్నకు వస్తున్నారు, నాన్నగారికి వస్తుంది. మూడు విడతలుగా వస్తుంది. అట్లాగే ఇప్పుడు స్త్రీ శక్తి కింద మహిళలకు బస్సులో ఫ్రీ ఉంది. మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి వస్తుంది అనమాట. గ్యాస్ సిలిండర్లు అండి, మనకి రేషన్ కార్డు లేదు. పొలం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి పొలం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ, అంటే అదొక 15 ఎకరాలు మొత్తం కౌలుకి ప్లస్ వాళ్ళ సొంతది చేసుకుంటున్నారు కాబట్టి రేషన్ కార్డు లేనందువల్ల కొన్ని పథకాలు వీళ్ళకి అందుతున్నాయి. రావాల్సిన పథకాలు ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారం వీళ్ళకి అన్నీ అందుతున్నాయి అన్నమాట. అట్లాగే మీరు చెప్పండి, ఇక్కడ గ్రామంలో మీరు చూస్తున్న ఇంతకుముందు పరిపాలనకి ఇప్పటికీ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా? అంటే కొత్తగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు? ఇప్పుడు జల్ జీవన్ కింద మంచినీళ్ళు తీసుకొస్తున్నారు, హాస్పిటల్ కడుతున్నారు. హాస్పిటల్ అనేది ఇంత పెద్ద గ్రామానికి చాలా అవసరం అని ప్రజలు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నది. మెయిన్గా సబ్ స్టేషన్ అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ ఈ గ్రామానికి. సో మీరు గవర్నమెంట్కి ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఏదన్నా ఫీడ్బ్యాక్? అంటే చదువుకున్న వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాము. ఇంకా మనకి ఈ వడ్లు తోలడానికి కొంచెం బాగా గవర్నమెంట్కి ఒక సీజనే ఉంటుంది, 2 సీజన్స్ కానీ ఉంటే మనకి ఇంకా బెటర్ ఉంటుంది. గిట్టుబాటు ధర అది గవర్నమెంట్ కానీ పెడితే 2 సీజన్స్ గిట్టుబాటు ధర వస్తుంది. అంటే సొసైటీలో కొనుగోలు కేంద్రాలు ఒక సీజనే పెడుతున్నారు మనకి. లాస్ట్ టైం ఒక సీజనే పెడుతున్నారు. సెకండ్ సీజన్ పెడితే మనకి ఇంకా బాగా మంచి ఫీడ్బ్యాక్ అండి. 2 సీజన్లు పెట్టి కొనుగోలు చేసుకుంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అట్లాగే మీకు గిట్టుబాటు ధర ఈ క్రాప్కి ఎంత ఉంటే, ఇప్పుడు వేసుండేది ఏ రకం? 1638 సీడ్స్ వేసారు వీళ్ళు వరి. సో దీనికి రేటు ఎంత ఉంటే మీకు తృప్తిగా ఉంటుంది? మినిమం 20,000 అన్న ఉంటే మన ఎక్స్పెండిచర్స్కి అంత ఉన్న ప్రజెంట్ ఉన్న ఎక్స్పెండిచర్స్కి మినిమం 20,000 అన్న ఉంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతుంది. ఇదండి. సో ఈరోజు ఆదర్శ రైతును మనం గౌరవించుకోవడం జరుగుతుంది, సుమంత్ గారిని. సుమంత్ గారు, మీరు ఇట్లాగే చదువుకున్న వాళ్ళకి ఆదర్శంగా నిలిచి వ్యవసాయంలో కూడా గౌరవంగా సొంతూరులో మనస్తృప్తిగా ప్రశాంతంగా బతకొచ్చే మీరు నిరూపించారు కాబట్టి రైతుకి ఎడం చేయి కుడి చేయిలాగా ఎప్పుడు చేతిలో ఉండాల్సిన పరికరం కాబట్టి మంచి క్వాలిటీతో చేయించండి. మనం ఆదర్శ రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ సో మచ్. మీరు ఆదర్శంగా 10 మందికి నిలవాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, పేరెంట్స్ కూడా అడిగిన